ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రఘువంశీ. తన పక్కనే ఉన్నది తన భార్య సోనం. వీళ్ళిద్దరికి మే 11న పెళ్ళయింది. పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్దామని కూడా ప్లాన్ చేసుకున్నారు. తన భర్త మాత్రం శ్రీలంక వెళ్దామంటే తన భార్య వద్దు మేఘాలయకి వెళ్దామని చెప్పిందంట. అయితే తన భార్య కోరిక కోసం మే 20న మేఘాలయకి వెళ్దామని ఇద్దరు స్టార్ట్ అయ్యారు. మే 23కి వీళ్ళిద్దరు కపుల్స్ మిస్సింగ్. ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే పోలీసులు మాత్రం సోనంని నిందితురాలిగా గుర్తించి ఇంట్రోగేషన్ చేస్తే అప్పుడు తెలిసింది ఈ విషయం. తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహాతో కలిసి మేఘాలయలో సోనం తన భర్తని కిడ్నాప్ చేసి గొడ్డలతో నరికి ముక్కలుగా ఇద్దరు చంపేశారంట. సోనం తన బాయ్ ఫ్రెండ్ రాజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి తన భర్తని చంపేసినట్టుగా తెలిసింది. రఘువంశీ వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారంటే, మాకు ఆ అమ్మాయి ప్రేమించిన విషయం ముందుగా తెలియదు, పెళ్ళి ఇష్టం లేకపోతే ముందే చెప్పారు కానీ నా కొడుకుని చంపేస్తుందా అని చాలా బాధపడ్డారు. ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కానీ ఇలా చంపడం ఏంటి, చాలా దారుణం ఇది. దీని మీద మీరేమంటారో కింద కామెంట్ చేయండి. తప్పు చేసింది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఖచ్చితంగా శిక్ష మాత్రం సమానంగా పడాల్సిందే. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.